నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు ఇతరులను కోల్పోరు, వాళ్ళే మిమ్మల్ని కోల్పోతారు. ఆలోచనలు మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మీ ఆలోచనలు మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కనుక మంచి ఆలోచనలు చేయండి. పరుగు, జీవితం రెండూ ఒకటే. సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు బాగా ఆలోచించి చెప్పండి. వాళ్ళు విన్నది అబద్ధం అని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకం పోవటానికి అదే కారణం అవుతుంది. తప్పు జీవిత పుస్తకంలో ఒక పేజీ లాంటిది. బంధాలు మొత్తం పుస్తకమే. అవసరం అనుకుంటే ఆ తప్పు అనే పేజీని చింపేయండి. కానీ ఆ ఒక్క పేజీ కొరకు మొత్తం పుస్తకాన్నే పోగొట్టుకోకండి. అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కో పేజీని చింపేస్తూ అట్టనే మిగుల్చుకోకండి. దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతారు. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవ్వర్నీ అనుకోవద్దు. నీవు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకి విలువ కట్టలేము. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. జీవితంలో మనం ఇతరులకు ఏమీ బహుమతులు ఇవ్వనక్కర్లేదు. ఎవ్వరినీ బాధపెట్టకుండా వ్యవహరించడమే వారికి మనం ఇచ్చే విలువైన బహుమతి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.